హాయ్ అండి, వెల్కమ్ టు జీవిత చక్రం. నేను మీ మణిమహేష్ని. ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం తెలుసా? తుర్కాంజల్ పట్నం కమ్మగూడెంలో క్రైస్తవ ఆరాధన స్థలం అద్భుత బాలయేసు పుణ్యక్షేత్ర వార్షికోత్సవ మహోత్సవంలో ముస్తాబవుతున్నాయండి. సుమారు 100 ఏళ్ళు చరిత్ర ఉన్న ఈ పుణ్యక్షేత్రం చర్చిలో ఉత్సవాలు స్థానికంగా ఊరి పండగ అనే పేరుతో పిలవడం జరుగుతుందంటండి. ఇక్కడ సాంప్రదాయం అంటండి. ఏటా ఫిబ్రవరిలో 2వ శనివారం ఆదివారం జరుగుతుందంటండి. చాలా అద్భుతం అండి. అసలు ఇక్కడ పుణ్యక్షేత్రం నిజంగా పుణ్యక్షేత్రం అండి. చెప్పాలంటే ఏం జనం అండి, ఏం జనం అసలు. ఈ జనాలు చూస్తే నేనే షాక్ అయ్యాను. అసలు యేసుప్రభు గుడికి ఎంత అసలు ఒక తిరునాళ్ళు ఇంత బాగా జరుగుతుందా అని ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా బాగుందండి. యాక్చువల్లీ ఇక్కడ ధ్వజస్తంభం కూడా ఉందండి. అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ధ్వజస్తంభం ఉంది. సో మా అన్నయ్య వదిన గారు కూడా వచ్చారు. సో ఎవరి నమ్మకం వాళ్ళండి. మనం అందరు దేవుళ్ళందరూ ఒకటే మనకి. సో మనం కొబ్బరికాయ అట్లా ఎలా కొడతామో, దీపాలను ఎలా చేసుకుంటామో అట్లాగే వీళ్ళు కూడా కొబ్బరికాయ కొట్టుకొని క్యాండిల్స్ వెలిగించుకుంటారండి. తర్వాత మనం మొక్కుకొని మనం ఏటపోతులు ఎలా వేసుకుంటామో అట్లాగే ఇక్కడ కూడా ఎవరు మొక్కుకున్న వాళ్ళు భోజనాలు పెట్టుకొని టెంట్లు వేసుకొని భోజనాలు పెట్టుకుంటారు వాళ్ళు. అసలు చాలా అద్భుతంగా ఉందండి. టెంపుల్ అయితే సూపర్గా ఉంది. మేరీమాత తల్లి అమ్మవారు కానీ మేరీమాత తల్లి అంటారు ఇక్కడ. ఆ మేరీమాత కానీ చాలా బాగుందండి అసలు టెంపుల్. చూద్దాం, లోపలికి వెళ్దాము. ఇక్కడ వీళ్ళు కూడా ఉన్నారు, అడుగుదాం అసలు ఈ టెంపుల్ గురించి ఏంటి అనేది. నాకు తెలియదు పెద్దగా, ఫస్ట్ టైం నేను కూడా రావడం. రండి అందరం వెళ్ళి అడుగుదాము. నమస్తే అండి, మీ పేరేంటి? నమస్తే అండి, నా పేరు చెరుకూరి ప్రసన్న యోహాన్. ఇక్కడ టెంపుల్ ఏంటండి ఫేమస్? ఇది మేరీ మాత, జీసస్ క్రైస్ట్ వాళ్ళ మదర్ చర్చి. అంటే మా కుమారుడు బాలయేసు అంటే జీసస్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము గుంటూరు నుంచి వచ్చాం, అయత్ నగర్ గుంటూరు. ఎప్పుడో వస్తా ఉంటారా? అంటే వస్తా ఉంటాం ప్రతి సండే. చాలా జనాలు ఉన్నారు, ఏంటి విశేషం? అది మేరీ మాతది ఫెస్టివల్. మీరు అక్కడి నుంచి వచ్చారా? మేము కూడా అక్కడ ఫ్యామిలీ మెంబర్స్. గత 90 సంవత్సరాలకు చరిత్ర కలిగిన బాలయేసు మందిరం ఇది. అప్పుడు కాలంలో పురాతన కట్టడాలతో ఉన్నది, కానీ దాన్ని డెవలప్మెంట్ చేసి ఈ కమ్మగూడలో క్రైస్తవ కుటుంబాలన్నీ ఒక 500-600 ఫ్యామిలీస్ బాగా ఈరోజు మేరీమాత ఇక్కడ వెలిసిందని జాతరగా చేసుకుంటారు. ఘనంగా 3 రోజులు, 8th, 9th, 10th. ఈరోజు లాస్ట్ డే రోజు కాబట్టి చాలా తమిళనాడు, కర్ణాటక, హైదరాబాదు, విజయవాడ అక్కడికి వెళ్ళి వస్తారు. ఈ బాలయేసు చర్చ్ ఒకటి పుణ్యక్షేత్రము, ప్లస్ విజయవాడ గుడిదల చర్చి అది 2 కలిసి అక్కడ కూడా విజయవాడలో గత 100 సంవత్సరాల క్రితము ఒక లేడీకి ఆమెకి మేరీమాత ప్రత్యక్షమై గుట్ట మీద అదే కట్టెల కోసము దేనికోసం పోతే అక్కడ మేరీమాత కనిపించిందని వాళ్ళ పేరెంట్స్కి చెప్తే అక్కడ మేరీమాత గుడి కట్టారు. గుందర్ల గుట్ట మీద జీసస్ క్రాస్ తోటి మేరీమాత గుడి కట్టి ఆ రోజు నుంచి ఇప్పుడు ఈ రోజు పెద్ద పండగ, 3 రోజులు పండగ చేస్తారు, తిరునాళ్ళగా చేస్తారు. అది ప్రత్యేకంగా. కానీ జీవిత చక్రం ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్.
థ్యాంక్ యూ సో మచ్. మనకి మొక్కుబళ్ళు ఉంటే మనం ఏటపోతులు వేసుకొని మనం భోజనాలు పెడతాం కదండి, అట్లాగే ఇక్కడ కూడా వాళ్ళకి మొక్కుబళ్ళు ఉంటే ఇట్లా భోజనాలు పెట్టుకుంటారు చుట్టాలకి అందరికీ. టెంట్లు వేసుకొని చూడండి ఎంత చుట్టుపక్కల ఎంత ప్లేస్ ఎంత బాగుందో. నిజంగా యేసుప్రభుని అట్లా స్మరిస్తుంటే ఏదో ఒక మనిషి మనం చెప్పుకున్నంత బాధ, ఏదైనా బాధ ఉంటే చెప్పుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా అనిపించింది నాకు. ఫీల్ అయితే కూడా తిరునాళ్ళలాగా చేసుకొని ఈ గాజులు అసలు ఎంత బాగుందండి. షాపింగ్ మాల్స్లో చిన్న చిన్న షాపింగ్ పెట్టడం చాలా బాగుందండి. అసలు నాకు చాలా బాగా నచ్చింది. మా అన్నయ్య వదిన గారు కూడా చక్కగా ప్రార్థన చేసుకున్నారు. నాకు ప్రార్థన చేయడం రాదు, దండం పెట్టుకుంటానండి. ఎవరికి తోచింది అంటే ప్రార్థనే చేయవసరం లేదు. ఎవరికి ఎలా చేయాలనుకుంటే అలా చేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళండి. ఎవరికి ఇక్కడ ఏమీ అభ్యంతరాలు ఏం లేవు. మేము క్యాండిల్ కూడా వెలిగించాము, దండం పెట్టుకున్నాము. అందరూ కూడా నా జీవిత చక్రం ప్రేక్షకులను కూడా ఆ యేసు ప్రభు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గాడ్ బ్లెస్ యూ అందరికీ. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ప్లీజ్ ఏమైనా తప్పుగా ఏమన్నా మాట్లాడుంటే. థ్యాంక్ యూ సో మచ్ గైస్.